నవ్యాంధ్ర నిర్మాత, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇన్ని పథకాలు పెట్టారంటే ఇంకా మేము వర్ణించలేకపోతున్నాం. సూపర్ 6 ఏంటి, అమ్మఒడి ఏంటి, దీపం పథకం ఏంటి, ఇలాంటివన్నీ మా బాబు గారు పెట్టిన పథకాల గురించి చెప్పుకొని పోతుంటే ఇంకా మేము వర్ణించలేము. ఆయన ఒక బ్రాండ్. ఇలాంటి నాయకుడు మనకు ప్రపంచంలోనే దొరకరండి. అభివృద్ధిలో గానీ, సంక్షేమంలో గానీ, అలాగే పెన్షన్దారులకు గానీ 4,000 ఒకేసారి పెంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆయన చూసి ఈనాటి యువతంతా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత గవర్నమెంట్ లో మనం ఎన్నో కోల్పోయాము, కానీ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత మన దేశం గానీ మన ఆంధ్ర గానీ బాగా డెవలప్ అయ్యిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మళ్ళీ 2029లో కూడా మళ్ళీ నాయకుడిగా సీఎం గా ఆయన అవుతాడు. 2029లో కూడా ఇటువంటి నాయకుడికి జన్మదినం చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మాకు చంద్రబాబు నాయుడు గారంటే ఒక మంచి నాయకుని ఇచ్చినందుకు వాళ్ళ తల్లి గారికి వాళ్ళ తండ్రి గారికి కూడా మనస్ఫూర్తిగా సుమాంజలి తెలియపరచుకుంటున్నాము. మా ఇంటిలోనే ఉండేటువంటి ఒక పెద్ద దిక్కుకి చేస్తున్నంత సంతోషంగా మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఎలా జరుపుకున్నారు? చాలా హ్యాపీగా జరుపుకున్నాం అండి. బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆకలి కేకలు, అందని వైద్యం, ఇది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆవిర్భావానికి ముందర, ఆవిర్భావం తర్వాత చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత ఆకలి తీరింది, అందరు ఆడపిల్లకి ఆస్తులు హక్కు వచ్చింది, అన్ని కలిగాయి. కానీ మనకు అభివృద్ధి లేదని ఆలోచించి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్కి ఒక ఉన్నత పాఠశాల, ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇచ్చి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక చదువుకున్నవాడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారు. అంత గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి ద వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఇలాంటి బర్త్డే ఇల్లు ఇంకొక 70 చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ నాయకత్వం తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్కి అవసరం సార్. ఈరోజు నవ్యాంధ్ర నిర్మాత, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు మనకి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించారు. ఈ రోజు అమరావతి మహానగరం నిర్మిస్తా ఉన్నారు. ఈ రోజు ఉత్తరాంధ్ర పూర్తి అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారు. దానికి ఉదాహరణే ఈరోజు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఆర్సర్ మెట్లు కానీ, గూగుల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ అన్ని కంపెనీలు ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేసి ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి ప్రదంలో పరుగులు పెట్టే విధంగా చేస్తున్నారు. ముందు మా బాబు గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇవాళ మా నాయకులు అనుకుంటున్నారు ఏంటంటే సీనియర్ అని కాదు, ఎవరు బాగా వర్క్ చేసుకొచ్చారో వాళ్ళకి వాళ్ళ ఒక శాలువా కప్పి వాళ్ళకు సంతోషపరచాలన్న ఇది ప్రతి వాళ్ళు అంటారు. సీనియర్ కాదు, మనం పని ఎంత చేసాం, ఎందుకంటే బాబు గారికి చూసి నేర్చుకోవాలి మనం పని ప్రతిదీ. రెండోది, బాబు గారు ఇన్ని పథకాలు పెట్టారంటే ఇంకా మేము వర్ణించలేకపోతున్నాం. సూపర్ 6 ఏంటి, అమ్మఒడి ఏంటి, దీపం పథకం ఏంటి, ఇలాంటివన్నీ మా బాబు గారు పెట్టిన పథకాల గురించి చెప్పుకొని పోతుంటే ఇంకా మేము వర్ణించలేం. అతను పడుకోరు, మాకు పడుకోనివ్వరు. అప్పటి నుంచి అతను అన్నగారితోనంటే మేము ఎన్టీ రామారావు గారితో పనిచేసిన వాళ్ళం. దాని తర్వాత బాబు గారితో మేము పనిచేస్తున్నాం. ఇతనితో కూడా అన్నగారికి ఎలా మేము సహకారాలు ఇచ్చామో ఇతనికి అలా చేస్తే ఇంకా నేను ఒక 10 సంవత్సరాలు చేయాలని ఆశిస్తున్నాను. అంత తపన నాలో ఉంది. ఇలాంటి పథకాలన్నీ చాలా మంచి పథకాలు బాబు గారు పెట్టారు. ఇంకోసారి బాబు గారికి విశేష చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మాకు చాలా శుభదినం. ఈ రోజు వెంకన్న చందనోత్సవం కూడా, అలాగే మా ప్రియతమ నేత గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఒక మా శక్తి కాదండి, ఆయన ఒక బ్రాండ్. యావత్ ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ తరఫున ఆయన్ని ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి బలం ఇవ్వాలని అల్లాని కోరుతున్నానండి. ఇలాంటి నాయకుడు మనకు ప్రపంచంలోనే దొరకరండి. ఇప్పుడు ప్రజల గురించి రోజుకి 24 గంటల, కనీసం 12 కాదండి, 14 గంటలు కూడా ఆయన శ్రమించి ప్రజల గురించే జీవించే మనిషి. ఆయన్ని ఈ బర్త్డే కాదు, ఇలాంటి 120 బర్త్డేలు చేసుకోవాలని అల్లాని నేను మా మైనార్టీ, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ తరఫున అందరికీ ఆయన తరఫున దువా చేస్తున్నానండి. ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నెన్నో జరపాలని, అలాగే నారా లోకేష్ గారు ఆయనకి అండదండలుండి ఇంకా బలం చేకూరాలని ఈరోజు యావత్తు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. ఇంకా మంచి ప్రాజెక్టులు రావాలని. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజున ఒక పండుగ వాతావరణం అన్నమాట కార్యకర్తలకి. ఈ రోజు అయితే మేము మా 51వ వార్డు ఒక శివాలయంలో ఆయన పేరున అర్చనలు, పూజలు అవి చేయించడం జరిగింది. భగవంతుడు ఈ రాష్ట్రాభివృద్ధికి, తెలుగు జాతి కోసం ఆయన పడుతున్న శ్రమకి
ఆ భగవంతుడు కూడా ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అలాగే ఈ తెలుగు జాతి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న ఆయనకి అలాగే ప్రజల ఆశీస్సులు కూడా అందించాలని చెప్పి లాస్ట్ 5 years కూడా ఈ రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. ఆయన మళ్ళీ ప్రజల అభివృద్ధి కోసం, ఇంకోటి అందరికీ ఉద్యోగ కల్పన కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ఆయనకి మనందరం కూడా తెలుగు ప్రజలందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. బాబు గారు ఉన్నారు అంటే, సీఎంగా ఉన్నారంటే మన దేశమే కాకుండా ప్రపంచం అంతా ఆంధ్ర వైపు చూసేటట్టు చేస్తారండి. పెట్టుబడులు రావటమైనా కానీ, అదే మన ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టయితే పెట్టుబడులు రావడానికి భయపడుతుంటారు. ఈయన కడతా ఉంటాడు, ఆయన కూలుస్తూ ఉంటాడు, ఆ రకంగా వెళ్తుంది. బాబు గారు ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే డిసిప్లిన్ అండి. లైఫ్ లో హెల్త్ పరంగా కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, చేయాల్సిన పని కానీ ఏదైనా పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలనేది ఒక డిసిప్లిన్ మేనర్ లో వెళ్లి రాష్ట్రాన్ని కూడా ముందు పెడుతున్న వ్యక్తి అండి. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆరాధ్యమైన నారా చంద్రబాబు నాయుడు గారు 76వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. మరి అంత వయసులోనూ కూడా రాష్ట్రం కోసము, నా రాష్ట్రము, నా 5 కోట్ల జనాభా గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే 55 రోజులు జైల్లో పెట్టినా కూడా నేను ధైర్యంగా ఉంటాను, మీరందరూ కలిసి కట్టిగా పోరాడండి, మనకేం కాదు అని చెప్పిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అమరావతి పూర్తవుతుంది, అలాగే పోలవరం పూర్తయిపోతుంది. రేపు జూలైలో మరి భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయబోతున్నాము. అలాగే అభివృద్ధి సంక్షేమం కూడా చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందరి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 ఉంచాలని ఏకైకతో నిత్యం కూడా ఆయన కష్టపడుతున్నారు. అలాగే మరి ఆ దేవుడు చల్లగా చూడాలని ఆరోగ్య ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, విశాఖ తూర్పు, అలాగే విశాఖ తూర్పులో 22వ వార్డు ప్రజల తరపున కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా విలవెల్పు శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు. ఎందుకంటే ఆయన పుట్టినరోజుకి కరెక్ట్ గా రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చందనోత్సవం కలిసి రావడం మాకు గర్వకారణం. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ కి కాదు, ఇండియాకే ఒక మౌటం లేని మహారాజుగా, ఒక రాజకీయాల్లో అనేక సార్లు చక్రం తిప్పినటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి మరి జన్మదినం తెలియజేసుకుంటూ, సంక్షేమం అభివృద్ధి అంటే ఏంటో ఆయన చూసి ఈనాటి యువత అంతా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంటారు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలాగా. ఒక పక్క అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని నడిపించాలి కానీ అప్పులు చేసి సంక్షేమం పెట్టకూడదు. గత ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమాలు ఇచ్చారు కానీ అభివృద్ధి చేసి ఇవ్వలేదు. ఆ అప్పులు చేయడం వల్ల ఈ రోజు మళ్ళీ అప్పులన్నింటినీ ఒక బేసికల్ గా తీసుకొని బ్యాలెన్స్ చేసి అవన్నీ అధిగమించుకుంటూ ఈరోజు అభివృద్ధి మరో పక్క అభివృద్ధిని సాధించుకుంటూ మరి నేషనల్లో సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ కూడా ఆ సహకారం తీసుకొని ఆ బీజేపీతో ఉండడం వల్ల మరి అటు నుంచి అనేకమైన నిధులు రప్పించి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతూ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా మంచి పోలవరం కానివ్వండి, మరి అమరావతి కానివ్వండి 2 కళ్ళుగా తీసుకొని మరి ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, సాగునీరు అంటే తాగడానికి నీళ్ళు ఉండాలి, సాగు చేయడానికి నీళ్ళు ఉంటే, ఈ 2 ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పదంలో నడుస్తుందని చెప్పేసి ఆయన విజన్. అటువంటి విజనరీ నాయకుడు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉండడం అటువంటిది మాకు గర్వకారణం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి భావిస్తున్నాం. అంతేకాకుండా 75లో 20 సంవత్సరాల లాగా అంటే గోల్డెన్ జూబ్లీ సాధించి 76లో అడుగుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయురాగ్యాలు ప్రసాదించి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెడతానని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి విజనాన్ని స్వాగతిస్తూ ఇంకా అనేకమైన రోడ్లు కానివ్వండి, మరి అనేకమైన భవనాలు కానివ్వండి, అటు మరి ఆ ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని చేశారు గత ప్రభుత్వంలో. మరి ఆ రాష్ట్రాన్ని ఈ రాజధాని నిర్మించుకుంటూ ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం డెవలప్ చేసుకుంటూ దాని నుంచి వచ్చిన గ్రోత్ ని ఈ సంక్షేమానికి వినియోగించుకుంటూ ధనికుల్ని ప్రజల్ని కూడా సమానంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, నా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ఉండడం, ఈ సంక్షేమ అభివృద్ధిని జరుపుకుంటూ ఇంకా చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అవన్నీ నెరవేర్చి ఈ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ నువ్వే రావాలి నాయకుడా మళ్ళీ నువ్వే రావాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక ఆశాధ్వనుల్ని ఆ భగవంతుడు ఇంకా ఆయన ఆరోగ్యం ఇచ్చి 100 సంవత్సరాల చరిత్రని ఆయన తిరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఈ రోజు మా ఆంధ్ర కార్యకర్తలందరికీ శుభదినం. మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు
నాయుడు గారు పుట్టినరోజు అని అంటే మా కార్యకర్తల అందరింట్లో కూడా మరి ఒక పెద్ద అన్న వరుస అయినటువంటి వాడు, అలాగే ఒక తండ్రి వరుస అయినట్టు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు మేమందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూడా ఘనంగా జరుపుతున్నారు. అలాగే వివిధ వార్డులు ఏదైతే ఉన్నాయో 98 వార్డుల్లో కూడా వార్డు నాయకులు కూడా ఘనంగా జరుపుతున్నారు. కేకులు కట్ చేసి, చీరలు పంపిణీ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, అలాగా పేదలకు ఆ యొక్క కానుకలు ఆయన బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి నాయకుడు మళ్ళీ 2029లో కూడా మళ్ళీ నాయకుడిగా సీఎం గా ఆయన అవుతాడు. 2029లో కూడా ఇటువంటి నాయకుడికి జన్మదినం చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈ రోజు నవ్యాంధ్ర నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ప్రదాత, అమరావతి నిర్మాణదారుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు 22వ వార్డులో కలిపి శానిటరీ వర్కర్స్ కి శానిటరీ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే శానిటరీ వర్కర్స్ ని వారియర్స్ అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే కరోనా కష్టకాలంలో మనందరినీ వాళ్ళు ప్రాణాలు తెగించి మనందరినీ కాపాడిన వ్యక్తుల్లో శానిటరీ వర్కర్లు మొదటి పాత్ర పోషించారు. కావున శానిటరీ వర్కర్లు అందరికీ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణబాబు గారు తనయుడు వెలపూడి ప్రతాప్ రుద్ర గారు, అలాగే మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి గారు, బొట్ట వెంకటరమణ గారు, ఇలా అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా శ్రీకృష్ణ సేవా సంఘం సభ్యులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం గానీ, అభివృద్ధి గానీ ఎలా ఉన్నది? అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు ఎలా జరుగుతుంది అన్నది. అమరావతి అన్నది చకచక చాలా స్పీడ్ గా జరుగుతుంది. అలాగే పోలవరం కూడా 2027 పుష్కరాల లోపు పూర్తి చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయన 75 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల వయసు కుర్రాడిలాగా చకచక పరిగెడుతున్నారు. అభివృద్ధిలో గానీ, సంక్షేమంలో గానీ, అలాగే పెన్షన్దారులకు గానీ 4000 ఒకేసారి పెంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదినం సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇది మన ఆంధ్ర ప్రజలందరికీ కూడా చాలా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకునే సమయం వచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు మనకు చేసిన అభివృద్ధి గురించి మనం చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. పాత గవర్నమెంట్ లో మనం ఎన్నో కోల్పోయాము. కానీ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత మన దేశం గాని, మన ఆంధ్ర గాని బాగా డెవలప్ అయ్యిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ గానీ, సంక్షేమం గానీ ఎలా అనిపిస్తుంది? ఈ సంక్షేమ పథకాలు చాలా అమలు చేసి మనకి తల్లికి వందనం దగ్గర నుంచి చాలా కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేకంగా విశాఖపట్నం అయితే ఐటీ డెవలప్మెంట్ లో చాలా ప్రత్యేకతను చాటుకుంది. అలాగే అమరావతి కూడా క్వాంటమ్ అమరావతిగా అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడిందని నేను ఆకాంక్షిస్తున్నానండి. ముందుగా విశాఖ ప్రజలందరూ కూడా మాకు చంద్రబాబు నాయుడు గారంటి ఒక మంచి నాయకుని ఇచ్చినందుకు వాళ్ళ తల్లి గారికి, వాళ్ళ తండ్రి గారికి కూడా మనస్ఫూర్తిగా సుమాంజలి తెలియపరచుకుంటున్నాము. 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మా మహానాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల మధ్య ఉన్న నాయకుడు మానిశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విశాఖపట్నం ప్రజలందరి తరపున కూడా, మా 33వ వార్డు ప్రజల తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77లోకి అడుగుడుతున్నటువంటి మా యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని మేమందరమీ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆయన కోసం ప్రతి ఒక్కరూ కూడాను కోరుకుంటూ, సార్కి ఇటువంటి అంటే 76, 77 అనేది ఒక నెంబరే గాని ఆయన చేసే వరకు ఒక యువకుడు కూడా చేయలేడు. 25 సంవత్సరాల కుర్రోడు కన్నా ఉత్సాహంగా పరిగెడతారని ఆయన తనయుడే పేర్కొనడం చాలా సంతోషదాయకం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడాను బాబు గారి జన్మదిన వేడుకల్ని చాలా సంతోషంగా, అంటే మా ఇంటిలోనే ఉండేటువంటి ఒక పెద్ద దిక్కుకి చేస్తున్నంత సంతోషంగా మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. ప్రతి చోట కూడా చలివేంద్రాలు, అన్నదానాలు, అలాగే పేదలకి బట్టలు, వృద్ధులకి ఫ్రూట్స్, స్వీట్స్ ఇటువంటి విధంగా పెట్టి బాబు గారి కోసం ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ మరొకసారి బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.